టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. మల్లన్న సాగర్ వద్ద దీక్షకు వెళ్లే ముందు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, రేవంత్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొన్నే గోవర్ధన్ రెడ్డి దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సీఎం కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేసు నమోదైంది. ఆయన పైన మొత్తంగా 4 సెక్షన్లు 504, 290, 188, 21/76 సిపి యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడిన సీడీని కూడా పోలీసులకు సమర్పించారు. అయితే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి మల్లన్న సాగర్ రైతుల దీక్షకు మద్దతుగా ఆయన వెళ్తున్న సమయంలో కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. అయితే రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కేసు లో ఇది మొదటి కేసు కాదు. బంజారాహిల్స్ కేసులో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులున్నాయి. దీనిపైన గతంలో ఛార్జ్ షీట్ కూడా నాంపల్లి కోర్టులో దాఖలైంది. అయితే తదుపరి ట్రయల్స్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో చేపొందారు. దీంతో ఆయనకు ఊరట కలిగింది. తాజాగా జూబ్లీహిల్స్ కేసులో ప్రస్తుతం మరొక కేసు కూడా నమోదైంది. మరి దీనిపైన కూడా రేపు లేదా ఎల్లుండి 2 కోర్టు ఉత్తర్వుల తర్వాత, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి కోర్టు అనుమతి తీసుకుని మరోసారి విచారించే అవకాశం కూడా ఉంటది. సంధ్య. రైట్ సందీప్.